తులసి ఎవరి దగ్గర అప్పు చేశారు? అది లక్ష్మీ ఫైనాన్స్. లక్ష్మీ ఫైనాన్సా? గోవర్ధన్ గారి పేరు చెప్తే అక్క తిట్నైనా తిడుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? అక్క అది శ్రీ లక్ష్మీ నరసింహ ఫైనాన్స్ అక్క. అప్పు చేయాల్సి వచ్చిందక్క. స్తోమతని శక్తిని మించి అప్పు చేయడం చాలా పెద్ద తప్పే అవుతుందే. ఇక ముందు అలాంటి తప్పు చేయకు. నాకు ఈ నెల చిట్టి డబ్బు చేతికి అందుతుంది, ఇస్తాను. అప్పు తీర్చేద్దు గాని ఇంకోసారి దయచేసి అప్పు జోలికి వెళ్ళొద్దు. తెలిసి ముప్పు తెచ్చుకోకు. ఇప్పుడు డబ్బులు ఇస్తాను, ముందా వడ్డీ కట్టేసేయ్. ఝాన్సీ, ఎన్నాళ్ళైంది నువ్వొచ్చి. ఎప్పుడు ఆఫీస్ టెన్షన్లో ఉంటూ ఈ మమ్మీ డాడీని మర్చిపోయావనుకున్నాను. అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతూనే ఉన్నాను కదమ్మా. ఫోన్లో మాట్లాడడానికి అప్పుడప్పుడు ఇలా పుట్టింటికొచ్చి వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది కదా. అయినా వస్తూ ఉంటానులే మమ్మీ. అన్నట్టు కొద్ది రోజుల తర్వాత నా కోసం మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అదేంటి? అవును మమ్మీ, నేను ఈశ్వర్ విల్లా కొనుక్కుంటున్నాం కదా. డాడీ కాల్ చేసి చెప్పాను. 10 lakhs అమౌంట్ కూడా అవసరమైతే అడిగాను. డాడీ నీకు చెప్పలేదా? ఇంకా చెప్పలేదు. సరే, ఇప్పుడు నేనే చెప్పాను కదా, అదన్నమాట విషయం. విల్లా అంటే కనీసం 2 కోట్లైనా ఉంటుందా? 2 కోట్లు కాదు మమ్మీ, 5 crores. 5 కోట్లంటే చాలా లగ్జరీ విల్లా అయ్యుంటుంది. అలాంటి విల్లాలో స్పెండ్ చేయడం అంటే అదృష్టం ఉండాలి. కానీ అంత డబ్బు ఎక్కడి నుంచి సర్దుబాటు అవుతుంది? శక్తికి మించి సాహసం చేస్తున్నావేమో, ఒకసారి ఆలోచించు. మమ్మీ, నేనేమి గాల్లో లెక్కలేసి ఊహల్లో తేలిపోతూ కొనాలనుకోవట్లేదు. ప్రాక్టికల్గానే ఆలోచించాను. ఈశ్వర్ శాలరీ, నా శాలరీ ఎంత వస్తుందో, ఎంత ఈఎంఐ కట్టగలమో దాన్ని బట్టే విల్లా కొనాలని ఫిక్స్ అయ్యాను. కొంత అమౌంట్ డౌన్ పేమెంట్ చేసి మిగతా అమౌంట్ బ్యాంక్ లోన్కి వెళ్తున్నాం. ఇప్పుడు అందరూ అలానే కొంటున్నారు కదా మమ్మీ. మరేం పర్లేదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొంటాం, ఇంకెప్పుడు లగ్జరీ లైఫ్ అనుభవిస్తాం. అమ్మా ఝాన్సీ, డాడీ ఇవిగోనమ్మా నువ్వు అడిగిన 10 లక్షలు. చాలా థ్యాంక్స్ డాడీ. అయ్యో, థ్యాంక్స్ ఎందుకమ్మా? నేను సంపాదించింది నా పిల్లలకు కాకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? కాకపోతే ఏంటో చెప్పండి డాడీ. నువ్వు అల్లుడు విల్లా కొనుక్కోవడం నాకు సంతోషమేనమ్మా. కానీ తులసమ్మకు తెలియకుండా కొనడం, నా దగ్గర 10 లక్షలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమా అని ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా ఒకసారి ఆలోచించమ్మా. డాడీ, నేనన్నీ ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. అయినా ఒక ఇల్లు కొనడం అనేది అందరూ సంతోషించే విషయమే కదా డాడీ. నువ్వన్నది నిజమే ఝాన్సీ. కానీ తన 3 కొడుకులు ఎప్పుడూ కలిసి ఉండాలి, తన కళ్ళ ముందు ఉండాలి అని కోరుకునే తులసమ్మకు మీరు దూరం అయ్యే అవకాశం ఉంది కదా. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో అందరూ కలిసి ఉండాలని కోరుకునే తులసమ్మ లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారమ్మా. అలాంటి మనిషిని బాధ పెట్టిందాని అవుతావేమోనని నాకు అనిపిస్తుంది. డాడీ, అవతలి వాళ్ళు మనకిచ్చే రెస్పెక్ట్ పెరగాలన్నా, మనల్ని గుర్తు పెట్టుకోవాలన్నా మనం ఆర్డినరీగా ఉంటే సరిపోదు డాడీ. మనకంటూ ఒక మంచి ఇల్లు, కారు ఉండాలి. అప్పుడే మనకు మినిమం స్టేటస్ ఉన్నట్టు. అయినా నాకు ఈ 10 lakhs ఇవ్వడం ఇష్టం లేకపోతే చెప్పండి డాడీ, ఇప్పుడే తీసేసుకోండి డాడీ. అది కాదమ్మా ఝాన్సీ,
నా ఉద్దేశం అది కాదమ్మా. నీకు ఇంకో 10 lakhs ఇమ్మన్నా ఇస్తాను. డబ్బు అనేది నాకు సమస్య కాదమ్మా. తులసమ్మ, ఇష్టానికి విరుద్ధంగా వెళుతున్నావేమో అన్న చిన్న ఆలోచన అంతే. ఏమండి, మీరు మరీ అంత ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. మన ఝాన్సీ సంతోషంగా విల్లని కొనుక్కొనివ్వండి. అలాగే సుమిత్ర. డాడీ, ఈ డబ్బు నేను అప్పుగానే తీసుకున్నాను. మీకు తొందరలోనే రిటర్న్ ఇచ్చేస్తాను, సరేనా? ఏం అవసరం లేదమ్మా. సరే డాడీ, నేను బయలుదేరుతాను. బాయ్ మా. బాయ్. అత్తయ్య, కాఫీ తీసుకోండి. రేవతి, విష్ణు ఫోన్ చేశాడా? చేశాడత్తయ్య. కొద్ది రోజుల్లో ట్రైనింగ్ అయిపోతుందని చెప్పాడు. మరి ఎప్పుడవుతుందని నీతో కానీ చెప్పాడా? వచ్చే 25వ తారీఖులోపు పూర్తవుతుందని చెప్పాడత్తయ్య. ఈ ఎగ్జామ్ రాయడానికి పడిన కష్టం వృధా కాలేదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. డిప్యూటీ తహసీల్దార్గా వస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆ నమ్మకం నీ వల్లే కలిగింది రేవతి. నీ వల్లే అతను అది సాధించాడు. ప్రతి మగాడి విజయం వెనక ఒక భార్య ఉండొచ్చు, లేదంటే తల్లి ఉండొచ్చు. కానీ విష్ణు సాధించిన ఈ విజయం వెనక మాత్రం నువ్వే ఉన్నావు రేవతి. నా చదివింతే, నా ఉద్యోగమింతే, ఇంతకు మించి జీవితంలో ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్న పెద్దోడి విషయంలో నువ్వే నిజంగా మార్పు తీసుకొచ్చావు. కండిషన్ పెట్టి వాడి మెడలు వంచి మరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేలా చేశావు. లేకపోతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి ర్యాంక్ కొట్టి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించడం అంటే మాటలా? ఇదంతా నీ ప్రయత్నమే, నీ సక్సెస్సే రేవతి. నేను ఈ ఇంటి పెద్ద కోడలత్తయ్య. నా భర్త మంచి స్థాయిలో ఉంటే అది మనందరికీ గౌరవంగా ఉంటుంది. అందుకని ఆడవాళ్ల దగ్గరున్న అతిపెద్ద మంత్రం విష్ణు దగ్గర ప్రయత్నించాను. దెబ్బకి తిక్క కుదిరి సెట్ అయిపోయాడు. ఈ విషయంలో నువ్వు ఒక విధంగా వాణ్ణి బాధ పెట్టినా వాణ్ణి స్థాయికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యావనే చెప్పాలి. చాలా థ్యాంక్స్ రేవతి. అత్తయ్య, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడమేంటి? అది కాదు. నమస్తే తులసమ్మ. నమస్తే వెంకట్రావు గారు, రండి నమస్తే తులసమ్మ గారు. రండి, కూర్చోండి. రేవతి, కాఫీ తీసుకో. వద్దమ్మా, నేను ఇప్పుడే మా ఇంట్లో కాఫీ తాగొచ్చాను. ఏంటి ఇలా వచ్చారు? చెప్పండి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను తులసమ్మ. చెప్పండి. మీరు మీ పాత ఇల్లు అమ్మేసి ఈ ఇల్లు కొనేటప్పుడు ఇంత పెద్ద ఇల్లు వద్దమ్మా, దీనికి బదులు ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో 3 ఫ్లాట్లున్నాయి, బెస్ట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి, క్లబ్ హౌస్, అన్ని సౌకర్యాలు ఉన్నాయని మీకు చెప్పాను కదమ్మా. అవునండి. అయితే ఇప్పుడు అలాంటిదే ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఈ ఇల్లు అమ్మితే అందులో మీరు 3 ఫ్లాట్స్ తీసుకోవచ్చు. కింద మీరు మీ వారు ఉంటే 5 ఫ్లోర్ ఫ్లాట్స్లో మీ పిల్లలు ఉంటారు. 4 కోట్లలో 3 ఫ్లాట్లు వస్తాయి. కొడుకులకు విడిగా ఫ్లాట్స్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్లకు చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది. సౌకర్యం పేరుతో, విలాసాల పేరుతో నా పిల్లల్ని వేరు చేయమని చెప్తున్నారా? అమ్మా, నా ఉద్దేశం విడిగా ఫ్లాట్లలో ఉంటే అన్నదమ్ములు విడిపోయినట్టేనండి. నా 3 పిల్లలు నా కళ్ళ ముందుంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. అందరం కలిసిమెలిసి ఉంటేనే ఆనందం. కింద నుంచి పిలిస్తే పైకి వినబడి పెద్దోడు కిందికి రావాలి, పైనుంచి పిలిస్తే కింద నుంచి మేం సమాధానం ఇవ్వగలగాలి. అలాంటి కుటుంబం కావాలి, కానీ కలవటానికి కూడా
నీకు టైం కుదురుతుందా నాకు టైం కుదురుతుందా అని అనుకునే పరిస్థితులు రాకూడదు. అది కాదమ్మా, ఈరోజు రేపు ఎప్పుడైనా పిల్లలు వేరు కాపురం పెట్టాల్సిందేగా. నా పిల్లలు అలా వెళ్లరు. ఎప్పుడు మేం కలిసే ఉంటాం. నా పిల్లలకు కూడా అదే ఆనందం అండి. మీ లగ్జరీ ఫ్లాట్లు ఆఫర్స్ వేరే ఎవరికైనా చెప్పండి, వాళ్ళతో వ్యాపారం చేసుకోండి. అయితే నేను బయలుదేరతానమ్మా. మంచిదండి. అత్తయ్య, మీకు మీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది అత్తయ్య. నాకు ప్రాణం రేవతి. నా ప్రాణం ఉన్నంత వరకు నా పిల్లలు నా ముందే కలిసిమెలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకునేది. పది లక్షలు ఇచ్చారు. మీరు కోరుకుంటున్న మీ డ్రీమ్ విల్లా మీ సొంతం అయిపోయినట్టే. మీ ఆనందమే మా సంతోషం. మీకంతా మంచే జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. చాలా థ్యాంక్స్ అండి. ఓకే. థ్యాంక్స్ సార్. ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద మీరు చాలా తక్కువ ప్రైస్కే లగ్జరీ విల్లా సొంతం చేసుకుంటున్నారు. కన్స్ట్రక్షన్ స్పీడ్గా జరుగుతోంది. వీలైనంత తొందరగా విల్లా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీ ఆనందమే మా సంతోషం. హాయ్ అంకుల్. కూర్చోమ్మా, కూర్చో. ఎలా ఉన్నావు అమ్మా ఝాన్సీ? ఈశ్వర్ ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. ఇది వరకు 40 lakhs పే చేశాం అంకుల్. ఇప్పుడు ఇంకో 10 lakhs పే చేశాం. మిగిలిన అమౌంట్ మేము లోన్కి వెళ్ళిపోతున్నాం. లోన్కి వెళ్ళిపోవచ్చమ్మా. కాకపోతే ఇంకో 10% పే చేస్తేనే లోన్ అప్రూవ్ అవుతుంది. అప్పుడు మీరన్నట్టు మిగతా అమౌంట్కి లోన్ పెట్టుకుంటే ఈజీగా శాంక్షన్ అయిపోతుంది. ఎందుకంటే మీ వారు రెవెన్యూ ఇన్స్పెక్టర్, మంచి పోస్ట్లో ఉన్నారు. చాలా కరెక్ట్గా చెప్పావు హనుమంతరావు. నా మేనల్లుడు పోస్ట్ అంత ఆర్డినరీ జాబ్ కాదు. తను అనుకోవాలి కానీ ఇలాంటి విల్లాల్లో 1 కాదు 4 కొనగాళ్ళు. ఇవాళ రేపు చేతిలో ఉన్న పవర్ అడ్డు పెట్టుకొని సంపాదించే పై సంపాదనతోనే అందరూ బాగా సెటిల్ అవుతున్నారు. ఈ విషయం నా మేనల్లుడు కూడా అర్థమై ఉంటుంది. అంకుల్, నా జాబ్కు నా కష్టానికి తగ్గ శాలరీ గవర్నమెంట్ నాకు పే చేస్తుంది. ఆ శాలరీతోనే నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంది. ఝాన్సీ ఆశపడుతుంది కదా అని అతి కష్టం మీద విల్లా కొనడానికి ఒప్పుకున్నాను. అంత కష్టపడాల్సిన అవసరం ఉంది ఈశ్వర్. నీ ముందు సులువైన మార్గాలున్నప్పుడు తప్పే ఉంది. అంకుల్, సులువైన మార్గాలంటే అడ్డదారిలో సంపాదన అంకుల్. అలాంటి ఈజీ మనీ తీసుకోవడం నాకు చేత కాదు అంకుల్. ఈశ్వర్, నేనేదో సరదా కన్నాను. నీ గురించి నాకు తెలీదా? అయినా నువ్వెవరు కొడుకువి? నిజాయితీకి మారిపోయిరైనా తులసి కొడుకువి. తులసి పెంపకంలో పెరిగిన మీ 3 అన్నదమ్ములు చాలా నిజాయితీగా ఉన్నారు. అందులో ఏ అనుమానం లేదు. కానీ ఒక విషయం చెప్తాను. లోకం తీరు గుర్తుపెట్టుకో. గాలి వీచినప్పుడే
తూర్పార పట్టాలి. అధికారం ఉన్నప్పుడే సెటిల్ అవ్వాలి. ఆలోచించుకో. లేదు మామయ్య, మేం కట్టాల్సిన మిగతా అమౌంట్ మా కష్టంతోనే కడతాం. దానికోసం నా వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకులే అంత పెద్ద పెద్ద మాటలు? నువ్వేంటో అర్థమవుతుందిలే. ఈశ్వరు చాలా గుడ్ జెంటిల్మెన్ అంకుల్. ఇలా ఉండడం కూడా చాలా గొప్ప విషయం. మరి మేం బయలుదేరుతాం అంకుల్. అలాగమ్మా, అలాగే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. ఉంటామండి. అలాగే అమ్మా. ఉంటాను సార్. ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. మళ్ళీ అన్నా, అంటే ఈశ్వర్ మనకి ఏ విధంగానూ ఉపయోగపడేలా లేడు. అన్నా, నీతి నిజాయితీ అని ఇలా బెట్టు చేసేవాళ్లే చాలా పెద్ద స్కాములు చేసేది. ఎంత మందిని చూడలేదు. అందరూ వేరు, ఈ తులసి కొడుకులు వేరయ్యా. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు ఈ తులసి ముగ్గురు కొడుకులు వేరు. మ్మ్. ఝాన్సీ, మనం ఇంత దూరం రావడం, విల్లా కొనడం ఇంతవరకు మా అమ్మతో చెప్పలేదు. నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. అమ్మ మన విషయంలో ఏం చేసిందో పక్కన పెడితే, మనం ఈ విల్లా విషయం అయితే చెప్పాలి, కానీ చెప్పకుండా నువ్వు ఆపిస్తున్నావు. ఈశ్వర్, కావాలని నిన్ను నేనేం ఆపట్లేదు. ఇప్పటికీ 50 లక్షలు పే చేశాం. పోనీ ఆ అమౌంట్ రిటర్న్ తీసుకొని మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేద్దాం. నా ఉద్దేశం అది కాదు ఝాన్సీ. అది ఇది ఏదైనా నువ్వు గిల్టీ ఫీల్ అవుతున్నావు, భయపడుతున్నావు. అదేదో నేనొక్కదాన్ని మహారాణిలా విల్లాలో సుఖాలు అనుభవించాలని కోరుకుంటున్నానా? రేపు మన ఫ్యూచర్ కోసమే కదా. అర్థం చేసుకోవేంటి ఈశ్వర్? నేను కోరుకున్న డ్రీమ్ విల్లా అస్సలు మిస్ అవ్వకూడదని మా డాడీని అడిగి అమౌంట్ తీసుకొచ్చాను. మీ అమ్మతో చెప్పనివ్వకుండా నేను ఆపుతున్నానని ఫీల్ అవుతున్నావు, కానీ నేను మన ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఈశ్వర్. ఝాన్సీ, నువ్వు నన్ను ఈ విషయంలో మళ్ళీ అపార్థం చేసుకోకు. అమ్మతో చెప్పడం మన బాధ్యత అనిపించింది. అయితే ఏదో ఒక రోజు చెప్పాల్సిందే అంటావు, అంతేనా? సరే, అదేదో ఇప్పుడే చెప్పేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు, గిల్టీ ఫీల్ అస్సలు అవ్వకు. పద పద. హనుమంతరావు. సార్ చెప్పండి. మొత్తం విల్లా కాస్ట్లో 20% కడితే చాలని నువ్వంటున్నావు. అలా అయితే విల్లా రిజిస్ట్రేషన్ ఝాన్సీ ఈశ్వర్లకు చాలా ఈజీ అయిపోతుంది. అందుకే 40% కట్టాలని వాళ్ళని ప్రెజర్ చేయి. 20% సరిపోతుంది గోవర్ధన్ గారు. వాళ్ళ సిబిల్ బాగుంటుంది కదా, కనుక మిగతా అమౌంట్ బ్యాంక్ లోన్లో వచ్చేస్తుంది. ఆ విషయం నాకు కూడా తెలిసే హనుమంతరావు. ఈ విల్లా రిజిస్ట్రేషన్తో రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాదు, రియల్ ఎమోషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి నా పర్సనల్ లైఫ్తో ముడిపడి ఉన్నాయి. నేను సెటిల్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కనుక 40% కట్టాల్సిందేనని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురా. మీరనేది నేను చెప్పింది చెయ్యి. 40% కడితేనే బ్యాంకు లోన్ వస్తుందని వాళ్ళతో చెప్పి భయపెట్టు. వాళ్ళు అస్సలు వెనకడుగు వేయకూడదు. ఝాన్సీ ఏం చేయాలో నేను చెప్తాను, ఆర్ఐ ఏం చేయాలో ఝాన్సీ చెప్తుంది. 2 రోజులకు ఒకసారి అమౌంట్ కట్టాలి మేడం, లేదంటే విల్లా వేరే వాళ్ళకి అలర్ట్ చేస్తానని బెదిరించినట్లు హెచ్చరిస్తూ ఉండు. విల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని ఝాన్సీకి బలంగా అనిపించాలి. అలాగే సార్, మీరు చెప్పినట్టే కాల్ చేసి చెప్తాను. చెప్పాలి, వెంట పడాలి, లేదంటే ఆ ఆర్ఐ మాట వినడు. ఆ ఈశ్వర్ వల్ల మనకు ఒక గొప్ప డీల్ కలిసి రావాలి.
అలా జరగాలి అంటే వాడిని మానసికంగా కాస్త ఇబ్బంది పెట్టాలి. ఆ తులసి నా నగ దొంగలించినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నాను. వెంటనే బయలుదేరొచ్చేయండి, వచ్చి అరెస్ట్ చేయండి. ఈ విషయం మీడియాకి కూడా లీక్ చేయాలి. ఆ తులసి పరువు పోవాలి.